హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. టుడే రెసిపీ పాలకూరతో పాలక్ పన్నీర్ అయితే చేస్తుందనమాట. ముందుగా నేను 4 కట్టల పాలకూర అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని ఒక బాయిలింగ్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ పాలకూర ఇంకా కొన్ని జీడిపప్పులు 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకుని తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర మిక్స్ ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పాలకూర సేమ్ ఇది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, ఎందుకంటే మధ్య మధ్యలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంతే. ఇప్పుడు తగినంతగా కారం ఇంకా గరం మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని నేనైతే 100 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ పాలకూర చాలా హెల్దీ కదా, ఇందులో చాలా ఐరన్ ఉంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అన్నమాట దీని జ్యూస్ తాగిన అది. అందుకని అలా తాగనప్పుడు ఇలా కొంచెం రెసిపీలా చేసి పిల్లలకి పెట్టండి. ఇదేంటంటే ఎక్కువ నాన్స్ తోటి, రోటీ, చపాతీతో చాలా బాగుంటుంది. రైస్తో కూడా తింటారు, కానీ రైస్తో కంటే వాటితో చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా పాలకూర పన్నీర్ వేసుకుని ఇంకా బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. మధ్య మధ్యలో నెయ్యి అయితే యాడ్ చేసుకోండి, మనకు రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట. చాలా కసూరి మేతి ఉన్నా వేసుకోండి. నా దగ్గర కసూరి మేతి లేదు, ఇంకా దీనికి కొత్తిమీర అవి ఏం అక్కర్లేదు అనమాట. ఇంకంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కర్రీ పైన కొంచెం నెయ్యి యాడ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.